హాయ్. నా పేరు డాక్టర్ లెనిన్ రెడ్డి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ కళ్ళు తిరగటము, తల తిరగటము. ఏంటి కళ్ళు తిరగటము, తల తిరగటము? అనేక మంది అసలు ఈ సమస్యని వాళ్ళకి వాళ్ళు డాక్టర్‌తో ఎలా చెప్పాలో కూడా తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలామంది లోపల తల వాటికదే కొంత తూలినట్లుగానో, లేదా లోపల మనిషి ఏదో ఊగుతున్నట్లుగానో, మనం చిన్నప్పుడు ఒకసారి రంగులరాట్నం ఎక్కి దిగిన తర్వాత ఇంకా కాసేపు అదే తూలుతా, తిరుగుతా ఉన్నట్లుగా ఉండటమో, లేదా కొద్దిమందిని వెనకమాల నుంచి ఎవరో నెడితే ముందుకు పడబోయినట్లుగా, పడబోత ఆపుకున్నట్లుగా ఉండటమో, లేదా చెవు లోపల గుయ్యని ఒక శబ్దంలాగా రావటమో, తల దిమ్ముగా ఉండటమో ఉంటది. దీని వెనకమాల కారణం ఆలోచిస్తే చాలా విచిత్రంగా ఉంటది. ఇది ఒక బ్యాలెన్స్‌కి సంబంధించిన జబ్బు. మన శరీరం లోపల అత్యంత ప్రాముఖ్యత గల భాగము మన యొక్క సేఫ్టీ. మన సేఫ్టీకి సంబంధించి మెదడు ఎప్పుడూ కూడా కొన్ని రకాల నిర్ణయాలు తనంతట తానే తీసుకుంటా ఉంటది. అలా తీసుకునే క్రమంలో మనిషి యొక్క బ్యాలెన్స్‌ని ఎటూ పడిపోనివ్వకుండా మనం నుంచున్నా, పడుకున్నా, కూర్చున్నా, లెగిసి నడుస్తున్నా, పరిగెత్తుతున్నా సరే శరీరాన్నంతా బ్యాలెన్స్‌గా ఉంచే పనితనమంతా గూడా మెదడు చూసుకుంటా ఉంటది. అలా మెదడు చూసుకునే క్రమంలో దానికి సంబంధించిన కరెంటు సిగ్నల్సు శరీరంలో ఉన్న కుడి సగభాగం నుంచి ఎడమ సగభాగం నుంచి సమానంగా గనక మెదడుకి వెళ్ళకపోతే దాని ద్వారా వచ్చే జబ్బే వర్టైగో. ఈ వర్టైగోలో 2 రకాలుంటాయి. ఒకటి సెంట్రల్ వర్టైగో అంటారు. ఇది తక్కువ మందిలో చూస్తాము. చాలా ప్రమాదం. మెదడు నుంచి వస్తుంది. మెదడులో ఏదైనా తేడా ఉంటే వస్తుంది. ఇంకొకటి పెరిఫెరల్ వర్టైగో అంటారు. ఇది మెదడుకి సంబంధం లేకుండా వస్తుంది. చాలా మందిలో ఉంటుంది. బాగా కామన్‌గా చూస్తాము. వైద్యం చేయటం కూడా కొంత తేలిక. ఈ బినైన్ పొజిషనల్ పారాగ్జిస్మల్ వర్టైగో అనేది మనం చూసే వర్టైగోల్లో 100కి 99 కేసులు ఇలాంటివే ఉంటాయి. సెంట్రల్ వర్టైగో అనేది 100కి 1 కేసులో మాత్రమే ఉంటుంది. ఈ పెరిఫెరల్ వర్టైగోలో మెదడుకి సంబంధించిన కరెంట్ సిగ్నల్సు చెవులో నుంచి గానీ, కనుగుడ్ల కండరాల కదలికలను నియంత్రించే నరాల్లో నుంచి గానీ, అలాగే మెడ దగ్గర ఉన్న కొన్ని రకాలైన ఎముకలకు సంబంధించిన ఎముకల మధ్య ఉన్న రబ్బరు ముక్కల డిస్కుల్లో నుంచి గానీ, లేదా మన గుండె కొట్టుకునే విధానంలో నుంచి గానీ కొన్నిసార్లు ఆ సిగ్నల్స్ వస్తా ఉంటాయి. దాని ప్రకారంగా వాటిల్లో గనక ఎక్కడన్నా తేడా ఉంటే దాని ప్రభావం మన మీద పడి మనిషి కొంత తూలినట్లుగా, ఊపు వచ్చినట్లుగా, మనిషి పడబోయినట్లుగా ఉంటది. కొద్దిమంది లోపల వాళ్ళ కాళ్ళ కింద భూమి కదిలిపోతా, ఇంట్లో పైకప్పు గిరగిరా తిరుగుతున్నట్లుగా ఉండటము, లేదా కొద్దిమందికి వాళ్ళ పక్కనున్న వస్తువులు కదిలిపోతా వాళ్ళు అలాగే ఉన్నట్లుగా అనిపించటము, ఇంకొంతమందికి వాళ్ళతో పాటు వాళ్ళ చుట్టూ ఉన్న వస్తువులు గిర్రని తిరుగుతున్నట్లుగా అనిపించడము కూడా జరుగుతూ ఉంటది. అలా ఉండే క్రమంలో ఈ వర్టైగోని మనం పట్టుకొని దీనికి పరిష్కారం చూడాలి అంటే దీని వెనకమాల ఉన్న కారణాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? దీని వెనకమాల మెదడుకు సంబంధించి చెవు లోపల ఉండే తేడా, మెడ దగ్గర ఉండే తేడా అలా ఏ రకమైన ఇబ్బందులతో బాధపడతా ఈ మనిషి మన దగ్గరికి వచ్చాడనే దాన్ని తెలుసుకుంటేనే దీనికి ఒక నిర్దిష్టమైన పరిష్కారం దొరుకుతుంది. చాలాసార్లు పేషెంట్లు ఏం చేస్తారంటే దీనికి సంబంధించి కొన్ని రకాల బిళ్ళలుంటాయి. బేసిక్‌గా అందరికీ తెలిసిన టాబ్లెట్ల పేర్లు. వేసుకుంటే తాత్కాలికంగా ఒక 5 రోజులో, 10 రోజులో, నెల రోజులో తగ్గొచ్చు. తర్వాత మళ్ళీ తిరగబెట్టినట్లుగా వస్తుంది. సో, అలా కాకుండా ఇంకొంతమందిలో దీనిలో ప్రమాదం ఎక్కడుంటుంది అంటే, నాకు తెలిసిన కొంతమంది ఒకసారి వాళ్ళు రైలు దిగుతా ఈ వర్టైగో వచ్చి పొరపాటున మధ్యలో పడిపోయి రైలుకి, ఆ ట్రాక్‌కి మధ్యలో పడిపోయి ప్రాణం మీదకొచ్చిన పరిస్థితి ఉంది. ఇంకొంతమందైతే స్నానం చేసి బాత్రూమ్ నుంచి బయటకొస్తా చిన్న గట్టు లాంటిది తగిలి పడిపోయి దానివలన వాళ్ళకి మెడకి, తలకి దెబ్బ తగిలి తర్వాత కాలమంతా కూడా మంచంలో ఉన్న పరిస్థితి ఉంది. ఇంకొంతమంది మెట్లు దిగుతానో, ర్యాంప్ దిగుతానో పడిపోయి దెబ్బలు తగిలి ఎముకలు విరిగి ఆపరేషన్ చేయించుకునే ఆ పరిస్థితిలాగా వచ్చిన వాళ్ళు చాలామందిని చూస్తూనే ఉంటాం మేము. ఇది ఉన్న వాళ్ళలో అసలు వాళ్ళు బయటికి వెళ్ళాలంటేనే ఒక రకమైన భయం వచ్చేస్తుంది మనిషికి. నన్ను ఊపేస్తది, పడేస్తది, నాకేదైనా జరిగిపోతుందనే ఒక రకమైన సైకలాజికల్ డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. చాలామంది దీంతో బాధపడే వాళ్ళు ఇది ఎలా తగ్గించుకోవాలో తెలియక నిరంతరం ఇంట్లోనే ఉండిపోతా, ఒక గదిలోనే ఉండిపోతా, ఎప్పుడూ కళ్ళు మూసుకున్నట్లా మంచంలో పడుకుంటా ఉంటారు. దీనిలో ఇంకొక వెరైటీ ఏంటంటే ఇది కొద్దిమందికి తల ఒక పక్కకి తిప్పితే వస్తుంది. ఇంకో పక్క తిప్పితే తగ్గిపోతుంది. ఒక రకంగా పడుకుంటే వస్తుంది. ఇంకో రకంగా పడుకుంటే రాదు. దీని వెనకమాల కారణాలు కొన్నుంటాయి. ఆ కారణాన్ని గనక మనం స్పష్టంగా పట్టుకోగలిగితే కొన్ని రకాల పరీక్షలుంటాయి. ఒక 3, 4 రకాల పరీక్షలున్నాయి. కొద్దిగా ఖరీదైతే అవ్వచ్చు పరీక్షలు. ఒక 6, 7 వేలు దాకా అవ్వచ్చు. కానీ దీని వెనకమాల ఉన్న కారణాన్ని ఖచ్చితంగా పట్టుకుంటుంది.
ఆ కారణం ప్రకారంగా మనం గనక వైద్యం చేయించుకుంటే చాలామందిలో 100కి 95 మందిలో వితిన్ 4-6 నెలల్లో ఈ సమస్యని మ్యాక్సిమంగా తగ్గించగలం. ఎక్కడన్నా ఒకళ్ళిద్దరు కొంత ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా ఆ జబ్బుతో కలిసి ఎలా బ్రతకాలో కూడా మనం వాళ్ళకి చెప్పే అవకాశం ఉంది. అలాగే ఈ వర్టిగోతో పాటు కొద్దిమందికి వామిటింగ్స్ కూడా అవుతా ఉంటాయి. ఇంకొంతమందికి ఒక రకమైన కడుపులో తిప్పేసినట్లుగానో, కడుపులో మంటలాగానో ఉంటుంది. వాళ్ళనుకుంటారు ఇదంతా గూడా ఒక రకమైన గ్యాస్ ట్రబుల్‌లో భాగమో, లేకపోతే కడుపులో ఏదన్నా అల్సర్‌లాగా వచ్చిందనుకుంటారు. కాదండి. దానికి, దీనికి కొంత కామన్ కనెక్షన్ ఉంటుంది. దానివలన వాళ్ళకి ఆ వామిటింగ్ లాగా రావటము, కడుపులో తిప్పినట్లుగా ఉండటము, ఒక్కోసారి కడుపులో మంటలాగా అనిపించడం జరుగుతుంది. ఇదంతా గూడా బినైన్ పొజిషనల్ పారాక్సిస్మల్ వర్టిగో అనే ఒక జబ్బుకు సంబంధించింది అనే దాన్ని గమనించండి. మీలో ఎవరైనా సరే, మీకు తెలిసిన వాళ్ళైనా సరే వర్టిగో అనే జబ్బుతో గనక బాధపడుతుంటే We are here, one exclusive center for acute positional paroxysmal vertigo, Dr. Lenin Reddy, Gold Hospital, Guntur. Thank you.